హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారైతే ఒక క్లారిటీ ఇచ్చారు. నాగబాబుకి మినిస్ట్రీ ఎప్పుడు ఇస్తారని అయితే ఒక టీవీ నేను సంబంధించి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకైతే ఆయనైతే సమాధానం ఇచ్చారండి క్లియర్‌గా. అది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కాదు, నా చేతుల్లోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో దాన్ని ఓకే చేశారు. ఆయనకి మినిస్ట్రీ ఇవ్వాలని. కాకపోతే అది మా జనసేనకు సంబంధించిన విషయం కాబట్టి మా మా నాయకులందరితో మాట్లాడి ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని త్వరలోనే ఖచ్చితంగా తీసుకుంటాము. ఇంకా మీరు చూసుకుంటే మరి ఎమ్మెల్సీ వచ్చిన వెంటనే ఇస్తామన్నారు కదా! అప్పుడు క్యాబినెట్‌లో తీసుకుంటామన్నారు కదా! అని మళ్ళీ ప్రశ్న అడిగితే, లేదండి అది చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఉన్నారు. ఆయనైతే ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశారు. జస్ట్ మా డెసిషనే అంటే అతను పవన్ కళ్యాణ్ మీదే ఏసుకున్నారు. నేనే తీసుకోవాలి డెసిషన్ ఇంకా నాగబాబు ఏదైతే మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాడో దాని గురించి క్లారిటీ ఇచ్చారు క్లారిటీగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉందంట. అది చంద్రబాబు నాయుడు చేతిలో లేదంట. ఈయన డెసిషన్ తీసుకోవాలంట. మరి వాళ్ళ నాయకులతో మాట్లాడి తీసుకుంటా అన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఆహ్, నాగబాబు ఎమ్మెల్సీ అనేది నాగబాబు గారి మినిస్టర్ అనేది చాలా రోజుల నుంచి అది పెండింగ్ పడుతూ వస్తుంది. అప్పుడెప్పుడో నాకు తెలిసి మార్చిలో అనుకుంటా ఆయన ఎమ్మెల్సీ వచ్చింది ఏప్రిల్‌లోనో. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇస్తారనుకున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్‌కి 4, 5 ఉన్నాయి గదా! 4, 5 మినిస్ట్రీ ఏదైతే ఉన్నాయో కొన్ని పంచాయతీరాజ్ కావచ్చు, పర్యాటకకు సంబంధించి కొన్ని కావచ్చు. అవి ఏవైతే ఉన్నాయో కొన్ని వాటిల్లో ఒకటి తీసి నాకు తెలిసి ఆహ్, నాగబాబు గారికి ఇవ్వచ్చు అనుకుంటా. ఒక శాఖ అయితే ఇవ్వచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే నాకు తెలిసి టీడీపీ నుంచి ఏ శాఖ అయితే తీసుకోరు గానీ ఆహ్, పవన్ కళ్యాణ్ దగ్గరే 4 ఉన్నాయి కాబట్టి వాటిల నుంచి ఒక శాఖ అయితే పవన్ కళ్యాణ్‌కి మన నాగబాబుకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈ చర్చకైతే ఒక ముగింపు మరి ఎప్పుడొస్తుందో తెలీదు. ప్రస్తుతానికైతే నాగబాబు గారైతే ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నారు. మరి మినిస్టర్ ఎప్పుడు అవుతారనేది పవన్ కళ్యాణ్ గారే డిసైడ్ చేసి చెప్తారంట. మరి ఎప్పుడు చెప్తారో తెలీదు.